Good morning students. Today discuss about excretion part 2. పార్ట్ 1లో కొంత డిస్కస్ చేసాం. మిగిలిన రిమైనింగ్ పార్ట్ని పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. ఎక్కడి నుంచి మనం డిస్కస్ చేయాలి అంటే అదర్ పాత్వే ఆఫ్ ఎక్స్క్రేషన్, ఎసెసరీ ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్. ఇక్కడ నుంచి మనం డిస్కస్ చేద్దాం. Kidney are the main excretory organs of our body. Lungs, skin and liver also carry out excretion as a secondary function. ఇక్కడ కిడ్నీ అనేది మెయిన్ ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ అని అంటాం. మన బాడీలో లంగ్స్, స్కిన్, లివరు, లార్జ్ ఇంటెస్టైన్ ఇవి సెకండరీ ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ అని అంటాం, లేదా ఎసెసరీ ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ అని వీటిని అంటాం. ఫస్ట్ లంగ్స్. ఇన్ రెస్పిరేటరీ ప్రాసెస్ లంగ్స్ రిమూవ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఈ లంగ్స్ రెస్పిరేటరీ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని రిమూవ్ చేస్తాయి. స్కిన్ ఇట్ కంటైన్ large number of sweat glands richly supplied with blood capillaries from which they extract sweat, some metabolic waste. ఇక్కడ స్కిన్లో లార్జ్ మెంబర్ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. ఆ స్వెట్ గ్లాండ్స్లో ఎక్కువ బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి. బ్లడ్ స్వెట్ గ్లాండ్స్కి ఎక్కువగా రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత బ్లడ్లో ఉన్న వేస్ట్ మెటీరియల్, మెటబాలిక్ వేస్ట్ అనేవి స్వెట్ ద్వారా బాడీ అవుట్ సైడ్కి రిమూవల్ చేయబడుతుంది. నెక్స్ట్ లివర్. ఇట్ ప్రొడ్యూస్ బైలీఫిగ్మెంట్స్, బైలీరూబిన్, బైలీవర్డిన్ అండ్ యూరోక్రోమ్ which are metabolic waste of hemoglobin of dead RBC. మరి లివర్లో డెడ్ ఆర్బీసీ లైసిస్ అయి బైలీ ఫిగ్మెంట్స్ని ఏర్పరుస్తాయి. ఆ బైలీ ఫిగ్మెంట్స్ ఏంటంటే బైలీరూబిను, బైలీవర్డిను, యూరోక్రోము. వీటిని బైలీ ఫిగ్మెంట్స్ అంటాం. ఈ బైలీ ఫిగ్మెంట్స్ అనేవి ఆర్బీసీ లివర్లో డెడ్ అయిన తరువాత ఇవి ఏర్పడతాయి. యూరోక్రోమ్ ఈజ్ ఎలిమినేటెడ్ త్రూ యూరిన్. యూరోక్రోము ఎలిమినేట్ ఎలా అవుతుందంటే యూరిన్ ద్వారా ఎలిమినేట్ అవుతుంది. ఆల్రెడీ మనం లెసన్లో డిస్కస్ చేసాము, యూరోక్రోమ్ యూరిన్తో కలవటం వల్ల అంబర్ కలర్ అనేది వస్తుంది అని. ఈ యూరిన్ ద్వారా యూరోక్రోమ్ అనేది ఎలిమినేట్ చేయబడుతుంది. నెక్స్ట్ కొలెస్ట్రాల్ అండ్ డెరివ్స్ ఆఫ్ స్టెరాయిడ్ హార్మోన్స్, extra drugs, vitamins and alkaline are also excreted through bile. Liver is also involved in urea formation. ఇక్కడ మనం చూస్తే కొలెస్ట్రాలు, స్టెరాయిడ్ హార్మోన్స్, ఎక్స్ట్రా డ్రగ్స్, విటమిన్స్, ఆల్కలైన్స్ ఇవన్నీ బైలీ ద్వారా రిమూవల్ చేయబడతాయి. లివర్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ యూరియా ఫార్మేషన్. లివర్ అనేది యూరియా ఫార్మేషన్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతుంది. మరి బైలీ ద్వారా ఈ కొలెస్ట్రాలు, స్టెరాయిడ్ హార్మోన్స్, ఎక్స్ట్రా డ్రగ్స్, విటమిన్స్, ఆల్కలైన్స్ ఎలా రిమూవల్ చేయబడతాయంటే బైలీ లివర్ నుంచి డైజెషన్ ట్రాక్లోనికి చేరి డైజెషన్ ట్రాక్లో అన్డైజెస్టెడ్ ఫుడ్ ద్వారా బాడీ అవుట్ సైడ్కి ఎంటర్ కావటం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటెస్టైన్. As a salt of calcium, magnesium and iron are excreted by large intestine for elimination along with peas. ఇక్కడ కాల్షియము, మెగ్నీషియము, ఐరను ఇవన్నీ లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా ఫీకల్ మ్యాటర్తో కలిసి బయటకి వెళ్తాయి. స్మాల్ అమౌంట్ ఆఫ్ నైట్రోజనియస్ వేస్ట్ ఆర్ ఆల్సో ఎలిమినేటెడ్ త్రూ సెలైవా అండ్ టీర్స్. మరి ఇక్కడ స్మాల్ అమౌంట్ ఆఫ్ నైట్రోజనియస్ వేస్ట్ అనేది సెలైవా, లాలాజలము ద్వారా, టీర్స్ కన్నీరు ద్వారా కొంత ఎక్స్క్రేటెడ్ మెటీరియల్ రూపంలో బయటకి వెళ్ళిపోతుంది. ఎక్స్క్రేషన్
in other organisms. Specific excretory organs are absent in unicellular organisms. యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్లో ఒక స్పెసిఫిక్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉండవు. దిస్ ఆర్గనిజమ్స్ రిమూవ్ వేస్ట్ ప్రోడక్ట్ బై సింపుల్ డిఫ్యూజన్ ఫ్రమ్ ద బాడీ సర్ఫేస్ ఇంటూ ద సరౌండింగ్ వాటర్. ఇవి ఏం చేస్తాయి మరి యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్లో వేస్ట్ ప్రోడక్ట్ అనేవి ఎలా అంటే సింపుల్ డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా బాడీ సర్ఫేస్ ఏరియా నుంచి అవి నివసించే సరౌండింగ్ వాటర్లోనికి రిమూవల్ చేస్తాయి. ఫ్రెష్ వాటర్ ఆర్గనిజమ్స్ లైక్ అమీబా, పారామీషియం possess osmoregulatory organelle called contractile vacuole. ఇక్కడ ఫ్రెష్ వాటర్లో లివింగ్ చేసే అమీబా, పారామీషియము ఆస్మోరెగ్యులేటరీ ఆర్గనెల్ని కలిగి ఉంటుంది. దాన్ని కాంట్రాక్టిల్ వ్యాక్యూల్ అని అంటాం. ఇట్ కలెక్ట్ వాటర్ అండ్ వేస్ట్ ఫ్రమ్ ద బాడీ, swells up, reaches the surface and bursts to release its content to outside. The main excretion takes place through body surface. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫ్రెష్ వాటర్లో లివింగ్ చేసే అమీబా, పారామీషియంలో వేస్ట్ మెటీరియల్ ఆస్మోరెగ్యులేటరీ ప్రాసెస్ ద్వారా రిమూవల్ చేయబడతాయి. అంటే అమీబా, పారామీషియంలో ఆస్మోరెగ్యులేటరీ ఆర్గనెల్ అయిన కాంట్రాక్టిల్ వ్యాక్యూల్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే బాడీలో వాటర్ని, వేస్ట్ మెటీరియల్ని రిసీవ్ చేసుకొని ఇది ఏమవుతుంది? స్మోలెన్ అవుతుంది. స్మోలెన్ అయ్యి బాడీ సర్ఫేస్ ఏరియా దగ్గరికి రీచ్ అయ్యి ఇది బ్రస్ట్ అవుతుంది. అలా బ్రస్ట్ అయినప్పుడు ఇది కలెక్ట్ చేసిన వేస్ట్ మెటీరియల్ ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారా బాడీ సర్ఫేస్ ఏరియా నుంచి బయటకి రిమూవల్ చేయబడతాయి. ఈ విధముగా అమీబా, పారామీషియంలో ఎక్స్క్రేటరీ మెటీరియల్ అనేది బాడీ అవుట్ సైడ్కి రిమూవల్ చేయబడుతుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఫైలం ఆర్గనిజం ఎక్స్క్రేటరీ సిస్టమ్. వీటి గురించి చూద్దాం. ఏ ఆర్గనిజమ్స్ లేదా ఏ ఫైలంలో ఎలాంటి ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఉందో చూద్దాం. ప్రోటోజోవాలో సింపుల్ డిఫ్యూజన్ ఫ్రమ్ ద బాడీ సర్ఫేస్ ఇంటూ ద సరౌండింగ్ వాటర్. ఆల్రెడీ చూసాం. ఫోరిఫెరా అంటే అమీబా, ఫోరిఫెరాకి సంబంధించింది. అమీబా, పారామీషియం ఇవన్నీ ఫోరిఫెరా ఫైలానికి సంబంధించినవి. వీటిలో వేస్ట్ మెటీరియల్ డిఫ్యూజన్ ప్రాసెస్లో బాడీ అవుట్ సైడ్కి రిమూవల్ చేయబడతాయి అని చూసాం. నెక్స్ట్ ఫోరిఫెరా అండ్ సిలెంట్రేటా. ఫోరిఫెరా, సిలెంట్రేటాలో వాటర్ బాత్ సెల్స్ ఉంటాయి. వాటి ద్వారా వేస్ట్ మెటీరియల్ బాడీ అవుట్ సైడ్కి రిమూవల్ చేయబడుతుంది. ప్లాటీ ఎలిమెంతిస్, నిమాటీ ఎలిమెంతిస్లో ఉండే ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఫ్లేమ్ సెల్స్. అనిలిడాలో నెఫ్రీడియా అనే ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ ఉంటాయి. ఈ ఆర్గాన్స్ ద్వారా వేస్ట్ మెటీరియల్ రిమూవ్ చేయబడుతుంది. ఆర్థోపోడాలో గ్రీన్ గ్లాండ్స్, మాల్ఫీజియన్ ట్యూబుల్స్ ఉంటాయి. వీటి ద్వారా వేస్ట్ మెటీరియల్ రిమూవ్ చేయబడుతుంది. మొలస్కాలో మెటానెఫ్రీడియా ఎక్స్క్రేటరీ సిస్టమ్స్. ఇకైనోడర్మెటాలో వాటర్ వెసికులర్ సిస్టమ్ ద్వారా వేస్ట్ మెటీరియల్ బాడీ అవుట్ సైడ్కి రిమూవల్ చేయబడుతుంది. రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మమ్మేల్స్లో కిడ్నీ ఎక్స్క్రేటరీ సిస్టమ్గా ఉంటుంది. కిడ్నీ ద్వారా వేస్ట్ మెటీరియల్ బాడీ అవుట్ సైడ్కి రిమూవల్ చేయబడుతుంది. అవర్ డిస్కషన్ టాపిక్ ఎక్స్క్రేషన్ అండ్ రిలీజ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇన్ ప్లాంట్స్. యానిమల్స్లో ఎక్స్క్రేషన్ అయిపోయింది. ఇప్పుడు ప్లాంట్లో ఎక్స్క్రేషన్ గురించి మనం
స్టడీ చేస్తాం. ఎక్స్క్రేషన్ అండ్ రిలీజ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇన్ ప్లాంట్. Plants does not have specific organs to excrete this waste. మరి వేస్ట్ని రిమూవల్ చేయడానికి ప్లాంట్స్లో స్పెసిఫిక్ ఆర్గాన్స్ అనేవి డెవలప్ కాలేదు, లేవు. కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ యాజ్ రెస్పిరేటరీ వేస్ట్ ప్రోడక్ట్స్. కార్బన్ డైఆక్సైడు, వాటర్ అనేది రెస్పిరేటరీ వేస్ట్ ప్రోడక్ట్ అంటాం వీటిని. Oxygen itself can be considered as waste product generated during photosynthesis that exist outside through stomata of leaves and lenticels of stem. ఆక్సిజన్ అనేది ఫోటోసింథసిస్లో వేస్ట్ ప్రోడక్ట్. ఇవి కార్బన్ డైఆక్సైడు, ఆక్సిజన్. రెస్పిరేషన్లో వేస్ట్ ప్రోడక్ట్ అని కార్బన్ డైఆక్సైడ్ అంటాం, ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ని వేస్ట్ ప్రోడక్ట్ అని అంటాం. ఇప్పుడు రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఫామ్ అయిన వేస్ట్ ప్రోడక్ట్ అనేది కార్బన్ డైఆక్సైడు ప్లాంట్ బాడీ నుంచి రిమూవల్ చేయబడాలి. స్టమోటో ద్వారా, లెంటిసెల్ ద్వారా ఈ కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ చేయబడుతుంది. ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు ఇక్కడ వేస్ట్ ప్రోడక్ట్, ప్లాంట్లో వేస్ట్ ప్రోడక్టు ఆక్సిజన్, అది ఏం చేయబడాలి, ప్లాంట్ నుంచి బాడీ అవుట్ సైడ్కి రిమూవల్ చేయబడాలి. ఇది కూడా ఆక్సిజన్ కూడా స్టమోటో ద్వారా, లెంటిసెల్స్ ద్వారా బాడీ అవుట్ సైడ్కి రిమూవల్ చేయబడుతుంది. ఇక్కడ ప్లాంట్లో పర్టికులర్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ లేవు కాబట్టి బాడీలో ఏర్పడిన నైట్రోజనియస్ వేస్ట్ని బాడీ అవుట్ సైడ్కి ఇవి రిమూవల్ చేయవు. మరి ఇవి స్టెమ్లోనో, బార్క్లోనో, లీవ్స్లోనో, ఫ్రూట్స్లోనో స్టోర్ చేసి వాటిని అప్పుడప్పుడు బాడీ నుంచి వాటిని రిమూవల్ చేయటం ద్వారా నైట్రోజనియస్ వేస్ట్ని బాడీ అవుట్ సైడ్కి పంపిస్తాయి. కానీ పర్టికులర్గా ఎవ్రీడే వీటిలో నైట్రోజన్ వేస్ట్ని బయటికి పంపించడానికి పర్టికులర్ ఆర్గాన్స్ లేవు. ఇవి వాటి సాలిడ్ బాడీలో, ఫ్రూట్స్లోనో, లీవ్స్లోనో, స్టెమ్, బార్క్లోనో, రూట్స్లోనో స్టోర్ చేస్తాయి. అలా స్టోర్ చేసిన సాలిడ్ బాడీనే రాఫైట్స్ అని అంటాం. రాఫైట్స్. మరి ఇవే ఇలా స్టోర్ చేసి ఏం చేస్తాయి, కొన్ని పాయిజనస్ కెమికల్గా మార్చుకుంటాయి కొన్ని ప్లాంట్స్. ఇలా కొన్ని పాయిజనస్ కెమికల్గా మార్చుకుంటాయి, కొన్ని హెర్బివోరస్కి ఎగనెస్ట్గా బిట్టర్ మెటీరియల్గా మార్చుకుంటాయి. ఈ విధముగా మార్చుకొని హెర్బివోరస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటాయి. హెర్బివోరస్ ఈ ప్లాంట్స్ని మౌత్ ద్వారా కట్ చేసిన వెంటనే బిట్టర్గా ఉంటాయి కాబట్టి వాటి జోలి వెళ్ళవు. ఇలా నైట్రోజనియస్ వేస్ట్ నుంచి కొన్ని బాడీలో వేస్ట్ని స్టోర్ చేసుకొని ఆ కెమికల్స్ని పాయిజనస్ మెటీరియల్గా, బిట్టర్ మెటీరియల్గా కన్వర్ట్ చేసుకొని ఎగనెస్ట్గా, హెర్బివోరస్కి ఎగనెస్ట్గా వాటి ప్లాంట్ బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటాయి. ఈ విధంగా ప్లాంట్స్ నైట్రోజనియస్ వేస్ట్ని యూజ్ చేసుకుంటాయి. కొన్నిసార్లు ఈ నైట్రోజనియస్ వేస్ట్ని హ్యూమన్ బీయింగ్ మెడిసిన్గా కూడా ఉపయోగిస్తాడు. వాటిలో ఉన్న కెమికల్స్ని తీసి దేనిగా ఉపయోగిస్తాడు, మెడిసిన్గా కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ప్లాంట్స్లో ద బయోకెమికల్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ప్లాంట్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, ప్రైమరీ మెటబాలిటీస్ అండ్ సెకండరీ మెటబాలిటీస్. ఇక్కడ ప్లాంట్స్లో టూ టైప్ మెటబాలిటీస్ ఫామ్ అవుతాయి. ఏంటమ్మా అంటే ప్రైమరీ మెటబాలిటీస్, సెకండరీ మెటబాలిటీస్ అనేవి ఫామ్ అవుతాయి. వేటిని ప్రైమరీ మెటబాలిటీస్ అంటామో, వేటిని సెకండరీ మెటబాలిటీస్ అంటారో చూద్దాం. ద మెటీరియల్ లైక్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ అండ్ ప్రోటీన్స్ ఆర్ ప్రైమరీ మెటబాలిటీస్. ఇక్కడ ప్లాంట్స్లో ఉన్న కార్బోహైడ్రేట్ని, ఫ్యాట్ని, ప్రోటీన్స్ని వీటిని ప్రైమరీ మెటబాలిటీస్ అంటాం. ఇవి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో తయారవుతాయి. ఇవి
నార్మల్ గ్రోతింగ్కి మొదలైన మెటబాలిక్ యాక్టివిటీస్కి ప్లాంట్లో యూజ్ అవుతాయి. మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే జీవక్రియలకి ఉపయోగపడతాయి ఈ ప్రైమరీ మెటబాలిటీస్. ఇవి మెటబాలిక్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ కార్బోహైడ్రేటు, ఫ్యాటు, ప్రోటీను ఇవి బాడీలో యూటిలైజ్ చేయబడి వీటి నుంచి ఏం ఏర్పడతాయి? సెకండరీ మెటబాలిటీస్ ఏర్పడతాయి. సెకండరీ మెటబాలిటీస్ అని వీటిని అంటాము ఆల్కలాయిడ్స్, టానిన్స్, రెజిన్స్, గమ్స్ అండ్ లేటెక్స్ వీటన్నిటిని ఏమంటాము అమ్మ అంటే సెకండరీ మెటబాలిటీస్ అని అంటాము. ఓకే, వీటిని నైట్రోజెనియస్ వేస్ట్ అని కూడా అంటాము. ఇవి ప్లాంట్ బాడీలో స్టోర్ చేయబడతాయి. మ్యాన్ ఫౌండ్ ద యూసేజ్ ఆఫ్ దీస్ కెమికల్స్ ఫర్ ఓన్ బెనిఫిట్స్. దే ఆర్ జనరల్లీ కలర్డ్ అండ్ ప్రాగ్నెంట్. ఈ కెమికల్స్ని మానవుడు ఏం చేస్తున్నాడు? వాడి యొక్క బెనిఫిట్ కొరకు ఉపయోగించుకుంటున్నాడు. నెక్స్ట్ మెటబాలిటిక్స్, సెకండరీ మెటబాలిటిక్స్లో ఉన్న ఆల్కలాయిడ్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. దీస్ ఆర్ నైట్రోజెనియస్ బై ప్రోడక్ట్స్ అండ్ పాయిజనస్. దీస్ ఆర్ స్టోర్డ్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్స్. కామన్ ఆల్కలాయిడ్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ దేర్ యూజ్ ఆర్ గివెన్ బిలో. ఇవి నైట్రోజెనియస్ ప్రోడక్ట్స్ అంటాం. ఇవి పాయిజనస్ ప్రోడక్ట్స్. ఇవి ప్లాంట్ యొక్క డిఫరెంట్ పార్ట్లో స్టోర్ చేయబడి ఉంటాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఆల్కలాయిడ్ నేమ్ ఫస్ట్. ఫినైన్ అనే ఆల్కలాయిడ్ ఏ మొక్కలో మనకి లభిస్తుందమ్మా అంటే సింకోనా ఆఫిసినాలిస్ అనే ప్లాంట్లో ఈ కినైన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది ఎక్కడ స్టోర్ అయి ఉంటుందమ్మా అంటే బార్క్ అంటే బెరడులో. దీని యొక్క యూజ్ ఏంటమ్మా అంటే యాంటీ మలేరియల్ డ్రగ్గా యూజ్ అవుతుంది. ఆల్రెడీ ఇందాక చెప్పాను, నైట్రోజెనియస్ వేస్ట్ని దేనికి ఉపయోగిస్తారని చెప్పాను? హ్యూమన్ డ్రగ్ కూడా ఉపయోగిస్తాడని చెప్పాను. నెక్స్ట్ నికోటినా టుబోకం అనే ప్లాంట్స్లో ఈ నికోటిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. లీవ్స్లో ఉంటుంది ఇది. దీని యొక్క యూజ్ ఏంటమ్మా అంటే ఇన్సెక్టిసైడ్స్గా ఉపయోగిస్తారు. దీన్ని అంటే కీటకాలను సంహరించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ మార్ఫిన్, కొకైన్. ఇది పెపావర్ సోమ్నిఫెరం అనే ప్లాంట్లో ఉంటుంది. ఇది ఫ్రూట్లో ఉంటుంది. ఈ ఆల్కలాయిడ్ అనేది దీన్ని పెయిన్ కిల్లర్గా ఉపయోగిస్తారు. నెక్స్ట్ రెసార్పిన్. దీన్ని రావోల్ఫియా సర్పెంటైనా అనే ప్లాంట్లో ఉంటుంది. రూట్లో ఉంటుంది. ఇది మెడిసిన్ ఫర్ స్నేక్ బైట్కి ఉపయోగిస్తారు. స్నేక్ బైట్కి. నెక్స్ట్ కేఫిన్. కాఫియా అరబికా అనే ప్లాంట్లో ఈ కేఫిన్ అనేది ఉంటుంది. షీడ్స్లో ఉంటుంది. సెంట్రల్ నర్వ్ సిస్టమ్ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే కేంద్ర నాడీ వ్యవస్థని ప్రేరేపిస్తుంది. నెక్స్ట్ నింబిన్. అజాడి రక్టా ఇండికా అనే ప్లాంట్లో ఉంటుంది. అదే నీమ్ ప్లాంట్, వేప చెట్టు. ఎక్కడెక్కడ ఉంటుంది ఈ నింబిన్ అనేది? షీడ్స్, బార్క్స్, లీవ్స్లో ఉంటుంది. యాంటీసెప్టిక్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్కోపాల్మిన్ అనేది దత్తూరా స్ట్రమోనియం అనే ప్లాంట్లో ఉంటుంది. ఫ్రూట్, ఫ్లవర్లో ఉంటుంది. సెడాక్టివ్. ఇది ఒక మత్తు పదార్థంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పెరిథ్రాయిడ్స్. క్రైసాంథిమం, సేవంతిలో ఉంటుంది. ఫ్లవర్లో ఉంటాయి. దీన్ని
ఈ కెమికల్స్ని ఇన్సెక్టిసైడ్స్ కీటకాలకు చంపడానికి కీటక నాశినిగా ఉపయోగిస్తారు. ఇక్కడ మనకి క్లియర్గా ప్లాంట్స్ ఇచ్చాడు. పెపావర్, రావోల్ఫియా, కేఫియా అరబికా, టుబాకో, దతూరా. చూడండి ఒకసారి వీటిని పరిశీలించండి. నెక్స్ట్ ఆల్కలాయిడ్స్ అయిపోయాయి. నైట్రోజనియస్ వేస్ట్లో ప్లాంట్స్లో ఏర్పడే వేస్ట్ ప్రోడక్ట్లో ఫస్ట్ ఆల్కలాయిడ్ అయిపోయింది. నెక్స్ట్ టానిన్ ఆర్ carbon compound. These are stored in different parts of the plant and are deep brown in color. Tannins are used in tanning of leather and medicine. Example Cassia arabica, Cassia acacia. ఇక్కడ టానిన్స్ అనేవి కార్బన్ కాంపౌండ్స్ అంటాం. ఇవి డిఫరెంట్ పార్ట్స్లో స్టోర్ చేయబడి ఉంటాయి, బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఈ టానిన్ని లెదర్ని క్లీన్ చేయడానికి ఉపయోగిస్తారు. ఓకేనా. టానిన్స్ ఆర్ యూజ్డ్, ట్యానింగ్ అంటే క్లీన్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇక మెడిసిన్లో కూడా ఉపయోగిస్తారు. టానిన్స్ ఏ ప్లాంట్స్లోంచి కలెక్ట్ చేస్తారమ్మా అంటే కేసియా అకేసియా. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, కేసియా. రెండవది అకేసియా, తుమ్మ, తంగెడు. ఈ మొక్కల నుంచి మనకి టానిన్స్ అనేవి దొరుకుతాయి. నెక్స్ట్ రెజిన్స్ అక్కర్ మోస్ట్లీ ఇన్ జిమ్నోస్పెర్మ్స్ ఇన్ స్పెషలైజ్డ్ పాసేజ్ కాల్డ్ రెజిన్స్ పాసేజ్. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ వార్నిష్ ఫైనస్. ఇక్కడ ఫైనస్ ప్లాంట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇది జిమ్నోస్పెర్మ్స్ అంటే ప్లాంట్స్లో యాంజియోస్పెర్మ్స్ అని జిమ్నోస్పెర్మ్స్ అని 2 టైప్స్ ఉంటాయి. షీడు మనకి పైకి కనిపిస్తే దాన్ని జిమ్నోస్పెర్మ్ అంటాం. షీడ్ అనేది ఫ్రూట్ యొక్క ఇన్నర్ సైడ్ ఉంటే దాన్ని యాంజియోస్పెర్మ్ అంటాం. యాంజియోస్పెర్మ్కి ఎగ్జాంపుల్ మ్యాంగో, జిమ్నోస్పెర్మ్స్కి ఎగ్జాంపుల్ ఫైనస్. ఈ జిమ్నోస్పెర్మ్స్కి సంబంధించినవి రెజిన్స్. ఇవి రెజిన్స్ని ఏం చేస్తాయి, ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ రెజిన్ని దేనికి ఉపయోగిస్తారంటే వార్నిష్లుగా ఉపయోగిస్తారు. వార్నిషెస్ అంటే తెలుసు కదా, మనం డబల్ కాట్ మంచానికి వేస్తారు, టేకి వాటికి మొదలైన వాటికి వేస్తారు. వేస్తే అవి బాగా షైనింగ్గా ఉంటాయి, షైనింగ్ని ఇస్తాయి. షైనింగ్ని ఇవ్వడానికి వార్నిష్లను యూజ్ చేస్తారు. నెక్స్ట్ గమ్స్. Plants like neem, acacia ooze out sticky substances called gum. When branches are cut, the gum swells by absorbing water and helps in the healing of damaged part of the plants. Gums are economically valuable and used adversive and binding agent in the ప్రిపరేషన్ ఆఫ్ ద మెడిసిన్, ఫుడ్ ఎక్సెట్రా. ఇక్కడ గమ్మును చూస్తే నీమ్ ప్లాంట్లో అకేషియా, వేప, తుమ్మలో ఏవైనా పార్ట్స్ డ్యామేజ్ అయినప్పుడు, కట్ అయినప్పుడు ఆ ఏరియాస్ నుంచి గమ్ అనేది రిలీజ్ చేయబడుతుంది, సీక్రేషన్ అవుతుంది. ఆ సీక్రేషన్ అయిన గమ్ము ఆ గాయము అరౌండ్ ఫామ్ అయ్యి గాయాన్ని హీలింగ్ చేస్తుంది. అలా గాయాన్ని హీలింగ్ చేయడానికే ఈ గమ్ము ఉపయోగపడుతుంది. ఈ గమ్ముని హ్యూమన్ బీయింగ్ ఏం చేస్తాడో కలెక్ట్ చేసి ఆ హ్యూమన్ బీయింగ్ బైండింగ్లోనూ, ఫుడ్ మెటీరియల్ని, మెడిసిన్ తయారు చేయడంలోనూ ఈ గమ్ముని ఉపయోగిస్తాడు. నెక్స్ట్ లేటెక్స్. Latex is sticky, milky white substances secreted by plant. Latex is stored in latex cells or latex vessels from the latex of Hevea brasileus. Rubber is prepared. Latex from Jatropha is the sources of biodiesel. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే
లేటెక్స్ అనేది ఒక స్టిక్కీ మిల్కీ వైట్ సబ్స్టెన్సెస్, తెల్లగా ఉంటుంది. ఒకసారి గమనిస్తే ఇది లేటెక్స్. ఎలా ఉంటుంది అంటే లేటెక్స్ మిల్కీ వైట్ సబ్స్టెన్సెస్లో ఉంటుంది. ఈ ప్లాంట్లో లేటెక్స్ వెజల్స్ అని ఉంటాయి. లేటెక్స్ వెజల్స్ కట్ అయితే లేటెక్స్ అనే పదార్థము రిలీజ్ అవుతుంది. ఇది తర్వాత చూడండి, హీవియా బ్రెజిలియస్, దీన్ని రబ్బర్ ప్లాంట్ అంటాం. దీని నుంచి లేటెక్స్ని కలెక్ట్ చేసి రబ్బర్ని తయారు చేస్తారు. ఓకేనా. లేటెక్స్ ఫ్రమ్ జాట్రోపా ఈజ్ ద సోర్సెస్ ఆఫ్ బయోడీజిల్. మరి జాట్రోపా నుంచి, లేటెక్స్ నుంచి బయోడీజిల్ని తయారు చేస్తున్నారు. దీన్ని వెహికల్ నడవడానికి ఉపయోగించవచ్చు. చూయింగ్ గమ్ గురించి మనకి పరిచయం ఉంది. చూయింగ్ గమ్ ఈజ్ టైప్ ఆఫ్ గమ్ ఫర్ చూయింగ్ మేడ్ ఆఫ్ డేట్స్ బ్యాక్ 5000 years. చూయింగ్ గమ్ 5000 years నుంచి బ్యాక్ నుంచి తయారు చేస్తున్నారు. ఈ మోడర్న్ చూయింగ్ గమ్ని లేటెక్స్ నుంచి తయారు చేస్తారు. ప్లాంట్స్ నుంచి లేటెక్స్ని కలెక్ట్ చేసి లేటెక్స్ నుంచి తయారు చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పార్థీనియం, పూర్తి పేరు ఇవ్వలేదు, పార్థీనియం ఇస్టరోఫోరస్ దాని యొక్క పూర్తి నేమ్. ఈ పార్థీనియం ఇస్టరోఫోరస్ అనే ప్లాంట్ మనకి బాగా కనిపిస్తాయి. వైట్ కలర్లో ఉన్న చిన్న చిన్న ముక్కు బేసర్లాగా ఫ్లవర్స్ ఉంటాయి. దాన్ని పార్థీనియం ఇస్టరోఫోరస్ అంటాం. ఓపెన్ ప్లేసుల్లో పెరుగుతాయి. వాటి నుంచి పోలెన్ గ్రైన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అలా ప్రొడ్యూస్ అయిన పోలెన్ గ్రైన్స్ ఏం చేస్తాయి, ఎలర్జీకి కాజ్ అవుతాయి, ఆస్తమా వంటి డిసీజెస్కి కాజ్ అవుతాయి. కాబట్టి ఈ పార్థీనియా ఇస్టరోఫోరస్ అనేవి ఎక్కడ కనిపిస్తాయో అక్కడ ఏం చేయాలి, వీటిని రిమూవల్ చేసి వాటిని తగలబెట్టేయాలి. అలా చేయటం ద్వారా ఈ స్కిన్ డిసీజెస్, ఆస్తమాకు సంబంధించిన డిసీజెస్, ఈ ఎలర్జీకి సంబంధించిన డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. నెక్స్ట్, బుర్గ్మాన్స్, ఏ botanist, provide from his experiment that roots not only absorb fluid from soil but returns a portion of their peculiar secretion back into it. We can see such intents in plants like apple, where a single apple crop for 4 to 5 years continuously in the same soil that fail to produce trust, it will not give proper yield even if you use lot of fertilizers. ఇక్కడ మనం చూస్తున్నాం బుర్గ్మాన్స్ అనే బోటనిస్ట్. ఈ బుర్గ్మాన్స్ అనే బోటనిస్టు ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆయన కండక్ట్ చేసి తెలుసుకున్నాడు. ఇది ఏంటమ్మా అంటే, ప్లాంట్స్ సాయిల్ నుంచే ఫ్లూయిడ్ని రిసీవ్ చేసుకోవటం కాదు, సాయిల్స్లోని కూడా కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది అని ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆయన తెలుసుకున్నాడు. ఏంటంటే చూడండి, మరి ఈ బుర్గ్మాన్స్ అనే బాటనిస్ట్ ఒకే ల్యాండ్లో యాపిల్స్ని 4 to 5 years ఒకే ల్యాండ్లో ఒకే క్రాప్ని కల్టివేట్ చేస్తూ వస్తే ఇదేం చేస్తుందంటే, ఈ క్రాప్ ప్లాంట్స్ అనేవి కెమికల్స్ని సాయిల్లోనికి రిలీజ్ చేస్తాయి. ఈ 4 to 5 years తర్వాత ఈ కెమికల్స్ ఏం చేస్తుందంటే సాయిల్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఆ సాయిల్ దేనికి పనికిరాదు, మరలా అగ్రికల్చర్కి పనికిరాదు అని ఈ బుర్గ్మాన్స్ అనే సైంటిస్టు ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేశాడు. కాబట్టి ఒకే ల్యాండ్లో లాంగ్ పీరియడ్ ఒకే క్రాప్ని కల్టివేట్ చేయకూడదు. క్రాప్ని ఇయర్ బై ఇయర్ చేంజ్ చేస్తూ లేదా రొటేటరీ క్రాప్ని కల్టివేట్ చేస్తూ ఉండాలి. అలా చేయటం ద్వారా సాయిల్ యొక్క ఫెర్టిలిటీ డ్యామేజ్ కాకుండా
ఉంటుంది. కాబట్టి 4 to 5 ఇయర్స్ ఒకే క్రాప్ని మనం ఒకే ల్యాండ్లో కల్టివేట్ చేయటం వల్ల ఈ క్రాప్ కెమికల్ని సాయిల్లోనికి రిలీజ్ చేయటం ద్వారా సాయిల్ ఫెర్టిలిటీ డ్యామేజ్ అయ్యి ఆ సాయిల్ అగ్రికల్చర్కి యూజ్లెస్గా ఉంటుంది. మన టాపిక్ నెక్స్ట్ ఎక్స్క్రేషన్ వర్సెస్ సీక్రేషన్. ఎక్స్క్రేషన్ అండ్ సీక్రేషన్ ఆర్ ద సేమ్ ఇన్ నేచర్. ఒకే విధంగా ఉంటాయి ఎక్స్క్రేషన్ సీక్రేషన్ అనేది. సిన్స్ బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్యాసేజ్ ఆర్ మూమెంట్ ఆఫ్ మెటీరియల్స్. ఇవి రెండు మెటీరియల్ని మూమెంట్ చేయటంలో ఉపయోగపడతాయి. బోత్ ప్రాసెస్ మూవ్డ్ అండ్ ఎలిమినేట్ అన్వాంటెడ్ కాంపోనెంట్స్ ఫ్రమ్ ద బాడీ. ఏం చేస్తాయి? అన్వాంటెడ్ మెటీరియల్ని మూవ్ చేయటంలోనూ బాడీ అవుట్ సైడ్కి రిమూవల్ చేయడంలోనూ ఈ రెండు ఇన్వాల్వ్ అవుతాయి, ఈ రెండు బాధ్యత వహిస్తాయి. ఎక్స్క్రేషన్ ఈజ్ ద రిమూవల్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ ఏ లివింగ్ బీయింగ్, while secretion is movement of material from one point to other point. So secretion is active while excretion is passive in nature. ఇక్కడ ఏంటమ్మా అంటే ఎక్స్క్రేషన్ అంటే సీక్రేషన్ అంటే మనకి ఇక్కడే డెఫినేషన్ వచ్చింది. చూడండి ఒక్కసారి. ఎక్స్క్రేషన్ అంటే ఫస్ట్ ఎక్స్క్రేషన్ అంటే చూద్దాం. ఎక్స్క్రేషన్ అంటే ఏంటంటే బాడీలో ఏర్పడిన వేస్ట్ మెటీరియల్ని బాడీ అవుట్ సైడ్కి రిమూవల్ చేయడాన్నే ఎక్స్క్రేషన్ అని అంటాం. అంటే బాడీలో ఏర్పడిన వేస్ట్ మెటీరియల్ కంప్లీట్గా పర్మనెంట్గా బాడీ నుంచి ఏం చేయబడతాయి? రిమూవల్ చేయబడతాయి. నెక్స్ట్ ఈ సీక్రేషన్ అంటే ఏంటి అమ్మా అంటే బాడీలో ఏర్పడిన మెటీరియల్ని లేదా బాడీలో ఫామ్ అయిన మెటీరియల్ని వన్ పాయింట్ నుంచి అనదర్ పాయింట్కి ట్రావెల్ చేయటం, ఓకేనా, మూవ్ చేయటం. కంప్లీట్గా బాడీ నుంచి రిమూవ్ చేయవు ఈ సీక్రేషన్ అంటే. సీక్రేషన్ అంటే వన్ పాయింట్ నుంచి అనదర్ పాయింట్కి మెటీరియల్ మూవ్ అయితే ఆ ప్రాసెస్నే ఏమంటాము అంటే సీక్రేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైజెషన్కి ఎగ్జాంపుల్ ఏంటమ్మా అంటే మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న ఎనర్జీ బాడీ పూర్తిగా యూటిలైజ్ చేసుకోగా అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ని బాడీ అవుట్ సైడ్కి రిమూవల్ చేసే ప్రాసెస్నే ఎక్స్క్రేషన్ అంటాం. నెక్స్ట్ మన బాడీలో ఉన్న ఎండోక్రైన్ గ్లాండ్స్, ఉదాహరణకి బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హార్మోను అదర్ ఆర్గాన్కి మూవ్ అవుతుంది. అక్కడ నుంచి పిట్యూటరీ గ్లాండ్ నుంచి నెక్ దాకా కొన్నిసార్లు మూవ్ అవుతుంది, కొన్నిసార్లు కిడ్నీ దాకా ఈ మెటీరియల్ మూవ్ అవుతుంది. కాబట్టి హెడ్ నుంచి నెక్కుకి, నెక్కు నుంచి హెడ్ నుంచి మళ్ళా కిడ్నీస్కి, ఈ విధంగా పిట్యూటరీ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసిన హార్మోను మూవ్ అవ్వడాన్నే ఏమంటాము? సీక్రేషన్ అంట. అంటే పాయింట్ టు అనదర్ పాయింట్, వన్ పాయింట్ టు అనదర్ పాయింట్కి మెటీరియల్ మూవ్ అయితే దాన్ని సీక్రేషన్ అంటాము. ఈ విధంగా ఎక్స్క్రేషన్కి సీక్రేషన్కి డిఫరెంట్ ఉంది. ఎక్స్క్రేషన్ మెటీరియల్ ఏమేంటియో బాడీలో చూద్దాం. హ్యూమన్ ఎక్స్క్రేట్ మెటీరియల్ సచ్ యాజ్ టీయర్స్, యూరిన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ స్వెట్. ఇవన్నీ ఏంటివి? కన్నీళ్ళు, యూరిను, కార్బన్ డైఆక్సైడు, స్వెట్, ఇవన్నీ ఎక్స్క్రేట్ మెటీరియల్ బాడీ నుంచి కంప్లీట్గా పర్మనెంట్గా ఇవి బాడీ అవుట్ సైడ్కి రిమూవ్ చేయబడతాయి. వైల్ సీక్రేషన్ ఆన్ అదర్ హ్యాండ్ ఇంక్లూడ్స్ ఎంజైమ్స్, హార్మోన్స్ అండ్ సెలైవా. ఏంటివి ఇక్కడ సీక్రేషన్లో ఇన్వాల్వ్ అయ్యే మెటీరియల్ ఏంటంటే ఎంజైమ్స్, హార్మోన్స్, సెలైవా. ఇవన్నీ సీక్రేషన్ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెలైవాని సాల్వరీ గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ సాల్వరీ గ్లాండ్ నుంచి మౌత్లోనికి ట్రాక్ ద్వారా అంటే ట్యూబ్ ద్వారా, డక్ట్ ద్వారా వచ్చి చేరతాయి. దీన్ని సీక్రేషన్ అంటాం. వన్ పాయింట్ అనదర్ పాయింట్కి వచ్చేసింది. ఈ సీక్రేషన్ ద్వారా బాడీలో వన్ పాయింట్ టు అనదర్ పాయింట్కి మూవ్ అయ్యేవి ఎంజైమ్స్, హార్మోన్స్, సెలైవా. ఇవి
in plants to find excretion through roots into its surrounding and falling off leaves బార్క్స్. ఇక్కడ ఏంటమ్మా అంటే ప్లాంట్స్లో ఎక్స్క్రేషన్ ఎలా జరుగుతుంది అంటే ఆల్రెడీ మనం ముందే డిస్కస్ చేసాం. ప్లాంట్స్లో ఏర్పడిన నైట్రోజనియస్ వేస్ట్ లీవ్స్లో కానీ బార్క్లో కానీ ఫ్రూట్స్లో కానీ స్టోర్ చేయబడి ఉంటాయి అని చూసాం. అవి ఫెల్ డౌన్ అవటం ద్వారా ప్లాంట్ నుంచి అవి రిమూవల్ అవటం ద్వారా ఓకేనా నైట్రోజనియస్ వేస్ట్ ప్లాంట్ నుంచి బాడీ అవుట్ సైడ్కి రిమూవల్ చేయబడుతుంది. తర్వాత సీక్రేషన్. ఇక్కడ ప్లాంట్లో జరిగే సీక్రేషన్ ఏంటమ్మా అంటే లేటెక్స్, రెజిన్, గమ్స్. ఇవి సీక్రేషన్ అంటాం. వన్ పాయింట్లో ఇవి ఫామ్ అయ్యి అనదర్ పాయింట్కి మూవ్ అవుతాయి. కాబట్టి వన్ పాయింట్లో ఫామ్ అయ్యి అనదర్ పాయింట్కి మూవ్ అయితే దాన్ని సీక్రేషన్ అంటాం. లేటెక్స్, రెజిన్స్, గమ్స్ ఇవి సీక్రేషన్ ద్వారా ప్లాంట్ నుంచి బాడీ అవుట్ సైడ్కి మూవ్ అవుతాయి. తర్వాత నైట్రోజనియస్ వేస్ట్ అనేది ప్లాంట్ బాడీ నుంచి లీవ్స్ ద్వారా, బార్క్ ద్వారా, ఫ్రూట్స్ ద్వారా కంప్లీట్గా పర్మనెంట్గా బాడీ అవుట్ సైడ్కి రిమూవల్ కావడాన్ని ప్లాంట్ నుంచి అవి సపరేట్ అయిపోతాయి, రాలిపోతాయి. ఆకులు రాలిపోయి, ఫలాలు రాలిపోయి వాటి నుంచి ప్లాంట్ నుంచి నైట్రోజనియస్ వేస్ట్ కంప్లీట్గా బాడీ అవుట్ సైడ్కి రిమూవల్ చేయబడుతుంది. దీన్నే ఎక్స్క్రేషన్ అని అంటాం. సీక్రేషన్ అంటే వన్ పాయింట్లో ఫామ్ అయిన మెటీరియల్ అనదర్ పాయింట్కి మూవ్ అయితే దాన్ని సీక్రేషన్ అంటామని చూసాం. ఇది మనకి ఎక్స్క్రేషన్ గురించిన కంప్లీట్ లెసన్. ఓకే, థ్యాంక్ యూ. బాగా చదవండి, నేర్చుకోండి.